హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కేవలం ఒకే ఒక నిమిషంలో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను మూడు టమోటోని ముక్కలుగా కట్ చేసి చింతపండు ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మరీ మెత్తగా వద్దండి, కచ్చాపచ్చాగా చేసుకోండి. తర్వాత పెనం పెట్టి ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేశాక మనము రసానికి పోపు పెట్టుకోవాలి కదండి. ఇప్పుడు నేను తెల్లగడ్డ, కరివేపాకు, ఆనియన్ ఈ మూడింటిని ఆ పోపులో వేశానండి. పోపు వేసానండి. ఆయిల్లో బాగా దూరగా వేయించుకోవాలి. కాసేపటి తర్వాత ఇలా వేయించుకున్న కాసేపటి తర్వాత ఇప్పుడు ఒక ఎండుమిర్చిని మనము ఇందులో వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, అలాగే కామెంట్ పెట్టండి. నేను మద్రాస్ రసం పొడిని మాత్రమే వాడతానండి, చాలా బాగుంటుంది. అలాగే కిచెన్ రసం పొడి కానీ ఎవరెస్ట్ కానీ ఈ మూడిట్లో చాలా బాగుంటాయండి. నేను సాంబార్ చేసినా కూడా ఈ మూడింటినే వాడతాను, సాంబార్ పౌడర్ అని. ఆ తర్వాత హాఫ్ స్పూన్ జీరా పౌడర్ని, హాఫ్ స్పూన్ కారం పౌడర్ని నేను ఈ పోపులో వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా దూరగా వేయించుకోవాలి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఆ టమోటో పేస్ట్ని ఇలా చూసారండి, ఇలా మనము మిక్సీ పట్టుకోవాలి. వేసేసి మనము రసం పలచగా ఉండాలి కదండి, అందుకని తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్ములోనే, ఎందుకంటే మనము టమోటోల్ని పచ్చివే అలాగే మిక్సీ జార్ పట్టుకున్నాం కదండి, అందుకని సిమ్లోనే బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి సిమ్లో బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇంకా మనము అన్నము రసంలోకి నంచుకోవడానికి ఈ వడియాలని ఇలా వేయించుకున్నానండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఇలా చూసారా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను. ఇంతలో రసం బాగా ఉడుకుతుంది చూడండి. ఇలా రసం ఉడికే వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి మనము రసాన్ని. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఇన్స్టెంట్ రసము. ఇదిగోండి మనం అన్నంలోకి నంచుకోవడానికి వడియాలు కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అన్నం తీసుకొని ఈ రసాన్ని ఇలా పోసుకోవాలండి. వేడి వేడి అన్నంలోకి ఈ ఇన్స్టెంట్ రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా జారుగా అన్నంలోకి రసం వేసుకొని మనము ఒక వడియా తీసుకొని అన్నం అందులో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కానీ నేను చాలా రసం వేడిగా ఉంది, అన్నం వేడిగా ఉంది కాబట్టి పట్టుకోలేకపోతున్నాను, చాలా వేడిగా ఉంది. ఇంకా మీరు అన్నంలోకి ఈ వడియాలని నంచుకొని తింటే చాలా బాగుంటుంది.